గత కొన్ని రోజులుగా విజయవాడకు అతలాకుతలం చేసిన పరిసర ప్రాంతాల వరద బాధితులకు నిరాశ్రయులైన వారికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సారథ్యంలో రంగంపేట మండలం నుండి కూటమి నాయకుల ఆధ్వర్యంలో విజయవాడకు ఆహార పొట్లాలు సరఫరా చేశారు. రంగంపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద 10,000 ఆహార పొట్లాలు, 5,000 వాటర్ బాటిల్స్ ను, 5,000 బిస్కెట్ ప్యాకెట్స్ ను పంపిణీ చేస్తున్న వాహనాలకు యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు, రాష్ట్ర టీడీపీ లీగల్ సెల్ కార్యదర్శి నీలపాల త్రిమూర్తులు, మండల తెలుగు యువత అధ్యక్షులు ఎలమటి రాంబాబు, ఉండవల్ల గిరిబాబు, రంగంపేట గ్రామశాఖ టీడీపీ అధ్యక్షులు పివివి సత్యనారాయణ, టీడీపీ సీనియర్ నాయకులు గారపాటి రాంబాబు, టీడీపీ మండల అధ్యక్షులు వెలుగుబంటి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఏదైతే రాష్ట్రంలో విపత్కర పరిస్థితి చోటు చేసుకున్న సందర్భంగా విజయవాడ ఫ్లడ్కి సంబంధించి మన అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలంలో కూడా రామకృష్ణారెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడ కూటమి నాయకులందరూ కూడా తమ వంతు సహకారంగా మరి ఈరోజు ఈ రంగంపేట మండలం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి సుమారు 10 క్వింటాళ్ళు అంటే ఇంచుమించు ఒక 7,500 పులిహోర ప్యాకెట్లు, అలాగే జనసేన పార్టీ నుంచి మండల పార్టీ జనసేన నుంచి ఒక 5,000 వాటర్ బాటిల్స్, అలాగే బిస్కెట్ ప్యాకెట్లు ఏమో బీజేపీ మండల శాఖ నుంచి 3 పార్టీలు సంయుక్తంగా అటు పులిహోర ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు రామకృష్ణారెడ్డి గారి పిలుపు మేరకు వారి సారథ్యంలో మరి ఈరోజు ఈ రంగంపేట మండలం నుంచి విజయవాడ పంపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన అనపర్తి నియోజకవర్గ నాయకులు నల్లమిల్లి మనోజ్ గారు వచ్చి జెండా ఊపి ఇక్కడ నుంచి కూటమి నాయకుల సహకారంతో ఈ ఆహార పొట్లాలని పంపిణీ కార్యక్రమాన్ని పంపించడం జరిగింది. కాబట్టి దీనికి సహకరించిన మా కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అధికారులుగా మరి ఇక్కడ మన డీటీ గారు, ఎస్ఐ గారు అందరూ కూడా కోఆపరేట్ చేసి ఈ ఏరియాలో కూడా మరి ఈ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి పంపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వాళ్ళందరూ కూడా సక్రమంగా అక్కడ ప్యాకెట్లు అందిన వాళ్ళందరూ కూడా పరిచయం తీసుకుని ఈ పంపించిన దాన్ని సద్వినియోగం చేసేలాగా చేయాలని మా అధికారులు కూడా కోరుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు విజయవాడ వరద బాధ్యతలకి మన కూటమి ప్రభుత్వం, అలాగే మన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, అలాగే మా ఎంపీ బర్రె శ్రీనివాస్ గారు, అలాగే మన యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ గారు, ఆళ్ల గోవింద్ గారు, కూటమి నాయకులు కూడా మరి పులిహార, వాటర్ బాటిళ్ళు, బిస్కెట్ ప్యాకెట్లు పంపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి నల్లమిల్లి మనోజ్ గారు జెండా ఊపి కూటమి నాయకులందరూ కూడా సహకరించారు.